హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ గోధుమ పిండితో పెసరపప్పు బొబ్బట్లు తయారు చేస్తున్నాము. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుని 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. వేరే బౌల్ తీసుకుని 1 గ్లాసు పెసరపప్పు పోసుకొని 2 టైమ్స్ బాగా కడగాలి. మనకు వాటర్ అనేటివి మసిలాక మనము పప్పు ముందు కడిగి పెట్టుకున్నాం కదా, దానిలోకి వాటర్ అనేటివి వంపేసుకొని మనం మసిలే వాటర్లోకి పోసుకోవాలి. పప్పును పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక ½ వరకు మనకు పప్పు అనేది ఈ విధంగా ఉడుకుతుంది. ఈ ఉడికిన పప్పులో గ్లాస్ పెసరపప్పుకు గ్లాసు చక్కెర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు చక్కెర వేసాక మనకు పల్చగా అవుతుంది. ఇలా అయిన తర్వాత ఈ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక ½ బాగా కలుపుతూ ఉండాలి. కలుపుతుంటే మనకు చిక్క పడుతుంటుంది. ఈ విధంగా చిక్కగా వస్తుంటుంది. ఇంకా కొంచెం కావాలి కాబట్టి ఇంకా కొంచెం సిమ్లో పెట్టుకొని కలపాలి. మనకి ఇప్పుడు చిక్కగా తయారైపోయింది. మనకు పూర్ణం అనేది బచ్చాలకు తయారు చేసుకోవడానికి పూర్ణం అనేది రెడీ అయిపోతుంది. పక్కకు పెట్టుకొని దీన్ని చల్లార్చుకోవాలి. వేరే బౌల్ తీసుకొని ఒక 3 కప్పుల గోధుమ పిండి, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి పొడి పిండిని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ మనం పిండి అనేది చపాతీ పిండి కన్నా జర పల్చగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే పిండికి మనం కొంచెం నూనె అనేది రాసుకొని బాగా ప్రెస్ చేస్తూ కలపాలి. ఇలా కలిపిన పిండిని మూత పెట్టి ఒక ½ బాగా నాననివ్వాలి. మనం ముందు తయారు చేసుకున్న పూర్ణము చల్లార్చిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. మనము కొంచెం తీసుకుంటూ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. మనకు పిండి అనేది నానిపోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం కొంచెం చేతిలోకి ఇట్లా పిండి ముద్దలు తీసుకోవాలి. పిండి అనేది మెత్తగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా గట్టిగా కలపొద్దు. వీడియోలో చెప్పిన విధంగా పిండి అనేది కలుపుకుంటే మనకు బొబ్బట్లు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కలిపిన పిండిని మనం ఇట్లా ముద్దలుగా చేసుకోవాలి. అన్నీ ఇలా ముద్దలుగా తయారు చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మైదా పిండితో చేసుకున్న బదులు ఇట్లా గోధుమ పిండితో చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది. మనం ప్లాస్టిక్ కవర్ తీసుకొని మనము తయారు చేసుకున్న పిండి ముద్దను తీసుకొని ఇట్లా కొంచెం చేయితోని ఇట్లా మనం పూరిలాగా ఒత్తుకున్న తర్వాత దానిలోకి మనం తయారు చేసుకున్న పూర్ణ ముద్దను పెట్టుకొని ఇట్లా చుట్టూ మలుసుకొని మళ్ళీ మనము చేతిని ఒత్తుకోవాలి. స్టవ్ ఆన్ చేసి చపాతీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న బొబ్బట్టు ప్యాన్ పైన వేసుకోవాలి. వేసుకొని చుట్టూ మళ్ళీ ఒకసారి ఆయిల్ అనేది వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ విధంగా అటు ఇటు 2 టైమ్స్ బాగా కాల్చుకోవాలి. 2 దిక్కుల బాగా కాలే వరకు కాల్చుకోవాలి. ఎంతో టేస్టీగా మనకు గోధుమ పిండితో పెసరపప్పు బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. చాలా మెత్తగా మృదువుగా ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీగా తయారు చేసుకునే ప్రాసెస్.